బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఏసీబీ బ్రేకింగ్ కోర్టుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించేందుకు కోర్టులో మెమో దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. చంద్రబాబు పేరు చేర్చేందుకు కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదని పాత ఎఫ్ఐఆర్ తోనే ఇన్వెస్టిగేషన్ చేస్తామని కోర్టుకు తెలిపారు. వచ్చే నెల 29 లోపు విచారణ జరిపి నివేదిక ఇస్తామని కోర్టుకు చెప్పారు. దీనిపై విచారించిన కోర్టు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, మెమోకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఓటుకు నోటు కేసు దానికి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తో మరోసారి తెరపైకి వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో స్పష్టంగా ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబు నాయుడుదేనంటూ ముంబైకి చెందిన ఎలిట్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చంద్రబాబు నాయుడు వాయిసే అనేది తను నిర్ధారిస్తూ ఒక నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఆ నివేదికను బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయాలంటూ తాను ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్ ని అలో చేసినటువంటి కోర్టు ఈ రోజు ఏసీబీకి సంబంధించిన వివరణ కోరింది. గతంలో దానికి అనుగుణంగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏసీబీ కొద్దిసేపటి క్రితమే ఒక మెమోను దాఖలు చేయడం జరిగింది. మెమోలో స్పష్టంగా దానిలో చంద్రబాబు నాయుడు పైన విచారణ చేపడతాం, దానికోసం ప్రత్యేకమైన ఎఫ్ఐఆర్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు కేసులో దానిలో భాగంగా కేసు నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ ను బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ లో భాగంగా చంద్రబాబును విచారిస్తాం. సెప్టెంబర్ 29 వరకు విచారించినటువంటి ప్రతుల్ని కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించడానికి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, దర్యాప్తు సంస్థ యాంటీ కరప్షన్ బ్యూరో సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారిస్తామని చెప్పారు. కాబట్టి దానికోసం స్పెషల్ మెమోను వేస్తారో లేదంటే రాజ్యాంగబద్ధంగా ఎట్లా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది ఇప్పటికే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రివ్యూ కూడా చేసినట్టు తెలుస్తోంది. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్యారలల్ గా ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాయిస్ ట్రాక్స్ ని పంపించారు. ఆ వాయిస్ ట్రాక్స్ తో పాటుగా వాటికి ప్యారలల్ గా చంద్రబాబు నాయుడుతో ప్రస్తుతం కొన్ని వాయిస్ ట్రాక్స్ ను శాంపిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వాయిస్ ట్రాక్స్ ని, అలాగే గతంలో ఏదైతే ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో సంభాషించినటువంటి ఫోన్ రికార్డ్ లో ఉన్నటువంటి ఆ ట్రాక్స్ ని రెండింటినీ పరిశీలించి ప్యారలల్ గా ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత దగ్గర నుంచి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ చంద్రబాబు అయితే కోర్టు ఆదేశాల మేరకి కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 29 వరకు చంద్రబాబు విచారణ పూర్తి చేస్తామనే విషయాన్ని కోర్టుకు ఏసీబీ చెప్పింది. కాబట్టి ఈలోగానే విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ రోజు పర్టికులర్ డేట్ ఇప్పటివరకు ఏం లేదు. 29 వరకు అయితే, అంటే వచ్చే నెల 29 వరకు దీనికి సంబంధించిన తుది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టును చంద్రబాబును క్వశ్చనింగ్ చేసిన తర్వాత విచారణ ప్రతుల్ని అందులో పెడతామని చెప్పడం జరిగింది. అలాగే ఛార్జ్ షీట్ లో 33 సార్లు, అంటే గతేడాది దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ 33 సార్లు చంద్రబాబు నాయుడు పేరును ఏసీబీ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 33 సార్లు ప్రస్తావించినటువంటి చంద్రబాబు పేరులో దాకా ఎక్కడా కూడా దానికి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్డ్ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి దీంట్లో ప్రధానంగా మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తోనే ఈ ఓటుకు నోటు కేసులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో సంభాషణలు జరిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసి 29 లోపు క్వశ్చన్ చేసిన తర్వాత ఎలాంటి రిపోర్ట్ ను ఏసీబీ సబ్మిట్ చేయనుంది, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు రానున్నాయి, ఎలాంటి వివరణ తీసుకున్నది, వివరణ తీసుకున్న తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒకవేళ చంద్రబాబు నాయుడు వాయిస్ అనే విషయాన్ని ధృవీకరిస్తూ సైంటిఫిక్ గా ఒకవేళ ఎవిడెన్సెస్ వస్తే ఎలాంటి యాక్షన్